నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు ఏదైనా ఇంట్లో అద్దెకున్నారు. ఆ అద్దె ఇంట్లో రిపేర్ వచ్చింది. గోడలు పెచ్చులు రాలిపోయినాయి, రూఫ్ పెచ్చులు రాలిపోతున్నాయి, రంగు పోతోంది, తలుపులు బద్దలైపోయినాయి, బాత్రూమ్ పనిచేయట్లేదు, ల్యాబొరేటరీ పనిచేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? దీని రిపేర్ ఎవరు చేయాలి? ఈ రిపేర్ ఖర్చులు ఎవరు భరించాలి? టెనెంట్ భరించాలా? ల్యాండ్లార్డ్ భరించాలా? మీరు ఏదైనా అగ్రిమెంటు ఈ టెనెన్సీలో ఉన్నప్పుడు అగ్రిమెంట్లో ఇట్లా టెనెంట్ భరించాలి అంటే టెనెంట్ పే చేయాలి, లేదు ల్యాండ్లార్డ్ భరించాలి అంటే ల్యాండ్లార్డ్ పే చేయాలి. ఇట్లా ఎవరు ఒప్పుకోకపోతే దీని బాధ్యత ల్యాండ్లార్డ్దే. మరి ల్యాండ్లార్డ్ రిపేర్ చేయకపోతే ఏం చేయాలి? టెనెంటు ఈ రిపేర్ చేసి ల్యాండ్లార్డ్కి ఇవ్వాల్సిన అద్దెలో ఎంత రిపేర్ అయిందో ఆ డబ్బులు పట్టుకుని ల్యాండ్లార్డ్కి ఇవ్వచ్చు టెనెంట్. ఒకవేళ ల్యాండ్లార్డు డిపాజిట్ చేసిన అమౌంట్లో ఇట్లా రిపేర్ కూడా చేసుకోవచ్చు. అది ఇక అగ్రిమెంట్ ప్రకారమే ఎవరు చేయాలి అంటే వాళ్ళు రిపేర్ చేయాలి, లేదు అంటే ల్యాండ్లార్డే రిపేర్ చేయాలి మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారము. కాబట్టి ఇది మాత్రం చాలా సీరియస్గా గ్రహించండి. అగ్రిమెంట్లో ఎవరు చేయాలి అని ఉంటే వాళ్ళే చేయాలి, లేదంటే ల్యాండ్లార్డే చేయాల్సి ఉంటుంది.